ఇరాన్ యుద్ధం ప్రభావం ఇప్పుడు హైదరాబాద్ నగరంపై పడుతోంది. కమర్షియల్ గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లు కట్టెల పొయ్యిలపైన వంట చేస్తున్నారు. ఇప్పటికే వాతావరణ కాలుష్యం పెరిగి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెరీ పూర్ స్థాయికి చేరింది. కట్టెల పొయ్యిల వాడకంతో కాలుష్యం పెరుగుతుందని అంటున్నారు పర్యావరణవేత్తలు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులతో నగరంలో గ్యాస్ అందకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్, హాస్టల్, క్యాంటీన్ కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు రాకపోవడంతో బయట కట్టెల పొయ్యిలపైనే ఆహారం వండుతున్నారు. ఎండాకాలంలో రోడ్లపై వంట చేయటం కష్టంగా మారిందంటున్నారు నిర్వాహకులు. హాస్టల్లో గ్యాస్ దొరకట్లేదు, పిల్లలకు అన్నాన్ని పెట్టడానికి ఇబ్బంది అయ్యి కట్టెల పొయ్యిల మీద బయట బజార్లోకి చూసుకొని పెడుతున్నాము. గవర్నమెంట్ ఆలోచించి హాస్టల్కి రోజుకు ఒక 2 రోజులకు ఒక సిలిండర్ వేయగలిగితే హాస్టల్ పిల్లలకు భోజనం పెట్టగలము. మొత్తం మీద హైదరాబాద్ సిటీ మీద 10 లక్షల మంది హాస్టల్ పిల్లలు ఉన్నారు. 14,000 15,000 మంది హాస్టల్లో ఉన్నాయి. వీళ్ళందరిది అగమ్య గోచరంగా ఉంది. గవర్నమెంట్ పట్టించుకొని దానివల్ల గవర్నమెంట్ వెంటనే పట్టించుకొని గ్యాస్ సప్లై చేసేటట్టు చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాము. పిల్లలకు భోజనం పెట్టాలి, మార్గం లేదు. వందల మంది ఒక్కొక్క హాస్టల్లో పిల్లలు ఉన్నారు. పొల్యూషన్ కూడా వస్తుంది, చేయగలిగింది ఏంది? అన్నం లేకుండా పిల్లలు బతకలేరు కదా. ఇది పొల్యూషన్ వస్తుంది వాస్తవమే. భోజనం లేకుండా అసలు బతకలేరు కదా. ఎట్లా వెళ్ళిపోతారు? అంత మాకు కూడా ఇబ్బంది. మాకు వంట మాస్టర్లు కూడా పొగ దెబ్బకుండా లేకపోతుండ్రు. వంట చేసేవాళ్ళు కూడా మేము ఉన్నామండి ఎక్కువ రోజులు అవుతానని అంటుండ్రు పొగ దెబ్బ. కానీ తప్పనిసరి అయింది. గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకొని ఇమీడియట్గా బిల్డింగ్ ఓనర్లకు, హాస్టల్ ఓనర్లకు రోజు మార్చి రోజున ఒక సిలిండర్ సప్లై చేయగలిగితే. కట్టెల పొయ్యిలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. కట్టెల పొగలో కార్బన్ మోనాక్సైడ్, సూక్ష్మకణాలు ఎక్కువగా విడుదలవుతాయని తెలిపారు. ఇవి వాతావరణ కాలుష్యాన్ని మరింత పెంచుతాయన్నారు. ఇప్పటికే నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పూర్ స్థాయికి చేరిందని, కట్టెల వాడకంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. ఈ కట్టెల వల్ల, ఫైర్వుడ్ వల్ల కార్బన్ ఉద్గారాలు చాలా తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైర్వుడ్ వల్ల పొగ వస్తుంది, పొగతో పాటు కార్బన్ ఎమిషన్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సమస్య. తర్వాత వాతావరణంలో కూడా దీనివల్ల క్రమంగా కాలుష్యం పెరిగే అవకాశం ఉంటుంది. తక్కువ స్థాయిలోనే కనపడుతున్న కట్టెలు కాల్చడం వల్ల విపరీతమైన కార్బన్ ఉద్గారాలు కాలుష్యము చేస్తాయి. హైదరాబాద్ నగర వాతావరణం ఇంకా కాలుష్యమయమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్య ఇంకా పెరిగిన కొద్దీ, గ్యాస్ కొరత పెరిగిన కొద్దీ, ఎక్కువ రోజులు ఉన్న కొద్దీ ఇది క్రమంగా రోజు రోజుకి మనకి ఇంకా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. పిల్లలు, వృద్ధులు, ఆస్తమా ఉన్న వారికి కాలుష్యంతో ప్రమాదం ఉంటుందంటున్నారు డాక్టర్లు. ఇక కట్టెల పొగతో కళ్ళు మండటం, దగ్గు రావటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలుగుతుందంటున్నారు. హాస్టల్స్, హోటల్స్ కోసం రోడ్లపై వంట చేయడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు స్థానికులు. हॉस्टल पे रुके, विवियन हॉस्टल है हमारा, तो इधर बहुत प्रॉब्लम हो रहा, या चपाती नहीं मिल रही, या बहुत प्रॉब्लम आ रही. ये बहुत धूप में वो खाना पका रहे, वो उनको भी बहुत मेहनत लगती, तकलीफ हो रहा. इनको आजू बाजू के सोसाइटी वाले को भी प्रॉब्लम हो रहा ना. वो उसका धूप निकलता और वो आजू बाजू के खिड़की में जाता, फिर उसको प्रॉब्लम होता ना. నేను కట్టెలు వంట చేస్తాను, కానీ కట్టెలు చాలా కష్టం అవుతుంది వంటలో. ఇది కట్టెలు చేసిన హెల్త్ కొద్దిగా బాగోలేదు, కళ్ళు నీళ్ళు వస్తుంది. కమర్షియల్ గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యిలపై ఆహారం వండుతున్నారు హాస్టల్, హోటల్స్ నిర్వాహకులు. గ్యాస్ సిలిండర్స్ ను సరఫరా చేయాలని కోరుతున్నారు.